పై ఫోటోలో చిరునవ్వులు చిందిస్తున్న ఈ పాపని గుర్తుపట్టారా? ఈ అమ్మాయి ఇప్పుడు దక్షిణాది సినిమా ఇండస్ట్రీలోనే క్రేజీ హీరోయిన్. తల్లిదండ్రులిద్దరూ సినిమా ఇండస్ట్రీకి చెందినవారే. అయితే వారంతగా సక్సెస్ కాకపోయినా ఈ అమ్మాయి మాత్రం జెట్ స్పీడ్ వేగంతో ఇండస్ట్రీలోకి దూసుకొచ్చింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ని ప్రారంభించింది. ఆ తర్వాత హీరోయిన్ గా అడుగుపెట్టింది. ఓ వైపు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే లేడీ ఓరియంటెడ్ సినిమాలతో మెప్పించింది. తన అభినయ ప్రతిభకు ప్రతీకగా ఏకంగా జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని కూడా సొంతం చేసుకుంది. కేవలం తెలుగులోనే కాదు, తమిళం, మలయాళం సినిమాల్లోనూ మెరుస్తుంది ఈ ముద్దుబొమ్మ. ఇప్పుడు బాలీవుడ్ పై కూడా కన్నేసింది. అయితే త్వరలోనే ఈ అందాల తార తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది. తన చిరకాల స్నేహితుడితో కలిసి పెళ్లిపీట లెక్కనుంది. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామనేది. ఎస్, ఈ క్యూటీ మరెవరో కాదు, మన మహానటి కీర్తి సురేష్. ఇటీవల తన ప్రేమ విషయాన్ని అధికారికంగా బయటపెట్టింది ఈ క్రేజీ హీరోయిన్. ఈ నేపథ్యంలో కీర్తికి సంబంధించిన చిన్ననాటి ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కీర్తి సురేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించి గీతాంజలి అనే మలయాళ సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తెలుగులో నేను శైలజ మూవీతో తెరంగేట్రం చేసింది. ఇక మహానటి సినిమాలో సావిత్రి పాత్రకు గాను జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకుంది. మధ్యలో కొన్ని సినిమాలు నిరాశపరిచిన మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కింది. దసరా సినిమాతో మరో బ్లాక్ బస్టర్ మూవీని ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకోనుంది. సినిమాల సంగతి పక్కన పెడితే కీర్తి సురేష్ త్వరలోనే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనుంది. తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ తటల్తో కలిసి కొత్త జీవితం ప్రారంభించనుంది. ఈ నెలలోనే ఈ ముద్దుగుమ్మ వివాహం జరగనుంది. పై ఫోటోలో చిరునవ్వులు చిందిస్తున్న ఈ పాపని గుర్తుపట్టారా? ఈ అమ్మాయి ఇప్పుడు దక్షిణాది సినిమా ఇండస్ట్రీలోనే క్రేజీ హీరోయిన్. తల్లిదండ్రులిద్దరూ సినిమా ఇండస్ట్రీకి చెందినవారే. అయితే వారంతగా సక్సెస్ కాకపోయినా ఈ అమ్మాయి మాత్రం జెట్ స్పీడ్ వేగంతో ఇండస్ట్రీలోకి దూసుకొచ్చింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ని ప్రారంభించింది. ఆ తర్వాత హీరోయిన్ గా అడుగుపెట్టింది. ఓ వైపు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే లేడీ ఓరియంటెడ్ సినిమాలతో మెప్పించింది. తన అభినయ ప్రతిభకు ప్రతీకగా జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని కూడా సొంతం చేసుకుంది. కేవలం తెలుగులోనే కాదు, తమిళం, మలయాళం సినిమాల్లోనూ మెరుస్తుంది ఈ ముద్దుబొమ్మ. ఇప్పుడు బాలీవుడ్ పై కూడా కన్నేసింది. అయితే త్వరలోనే ఈ అందాల తార తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది. తన చిరకాల స్నేహితుడితో కలిసి పెళ్లిపీట లెక్కనుంది. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామనేది. ఎస్, ఈ క్యూటీ మరెవరో కాదు, మన మహానటి కీర్తి సురేష్. ఇటీవల తన ప్రేమ విషయాన్ని అధికారికంగా బయటపెట్టింది ఈ క్రేజీ హీరోయిన్. ఈ నేపథ్యంలో కీర్తికి సంబంధించిన చిన్ననాటి ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కీర్తి సురేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించి గీతాంజలి అనే మలయాళ సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తెలుగులో నేను శైలజ మూవీతో తెరంగేట్రం చేసింది. ఇక మహానటి సినిమాలో సావిత్రి పాత్రకు గాను జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకుంది. మధ్యలో కొన్ని సినిమాలు నిరాశపరిచిన మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కింది. దసరా సినిమాతో మరో బ్లాక్ బస్టర్ మూవీని ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకోనుంది. సినిమాల సంగతి పక్కన పెడితే కీర్తి సురేష్ త్వరలోనే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనుంది. తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ తటల్తో కలిసి కొత్త జీవితం ప్రారంభించనుంది. ఈ నెలలోనే ఈ ముద్దుగుమ్మ వివాహం జరగనుంది. పై ఫోటోలో చిరునవ్వులు చిందిస్తున్న ఈ పాపని గుర్తుపట్టారా? ఈ అమ్మాయి ఇప్పుడు దక్షిణాది సినిమా ఇండస్ట్రీలోనే క్రేజీ హీరోయిన్. తల్లిదండ్రులిద్దరూ సినిమా ఇండస్ట్రీకి చెందినవారే. అయితే వారంతగా సక్సెస్ కాకపోయినా ఈ అమ్మాయి మాత్రం జెట్ స్పీడ్ వేగంతో ఇండస్ట్రీలోకి దూసుకొచ్చింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ని ప్రారంభించింది. ఆ తర్వాత హీరోయిన్ గా అడుగుపెట్టింది. ఓ వైపు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే లేడీ ఓరియంటెడ్ సినిమాలతో మెప్పించింది. తన అభినయ ప్రతిభకు ప్రతీకగా జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని కూడా సొంతం చేసుకుంది. కేవలం తెలుగులోనే కాదు, తమిళం, మలయాళం సినిమాల్లోనూ మెరుస్తుంది ఈ ముద్దుబొమ్మ. ఇప్పుడు బాలీవుడ్ పై కూడా కన్నేసింది. అయితే త్వరలోనే ఈ అందాల తార తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది. తన చిరకాల స్నేహితుడితో కలిసి పెళ్లిపీట లెక్కనుంది. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామనేది. ఎస్, ఈ క్యూటీ మరెవరో కాదు, మన మహానటి కీర్తి సురేష్.
ఇటీవల తన ప్రేమ విషయాన్ని అధికారికంగా బయటపెట్టింది ఈ క్రేజీ హీరోయిన్. ఈ నేపథ్యంలో కీర్తికి సంబంధించిన చిన్ననాటి ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కీర్తి సురేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించి గీతాంజలి అనే మలయాళ సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తెలుగులో నేను శైలజ మూవీతో తెరంగేట్రం చేసింది. ఇక మహానటి సినిమాలో సావిత్రి పాత్రకు గాను జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకుంది. మధ్యలో కొన్ని సినిమాలు నిరాశపరిచిన మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కింది. దసరా సినిమాతో మరో బ్లాక్ బస్టర్ మూవీని ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకోనుంది. సినిమాల సంగతి పక్కన పెడితే కీర్తి సురేష్ త్వరలోనే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనుంది. తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ తటల్తో కలిసి కొత్త జీవితం ప్రారంభించనుంది. ఈ నెలలోనే ఈ ముద్దుగుమ్మ వివాహం జరగనుంది. పై ఫోటోలో చిరునవ్వులు చిందిస్తున్న ఈ పాపని గుర్తుపట్టారా? ఈ అమ్మాయి ఇప్పుడు దక్షిణాది సినిమా ఇండస్ట్రీలోనే క్రేజీ హీరోయిన్. తల్లిదండ్రులిద్దరూ సినిమా ఇండస్ట్రీకి చెందినవారే. అయితే వారంతగా సక్సెస్ కాకపోయినా ఈ అమ్మాయి మాత్రం జెట్ స్పీడ్ వేగంతో ఇండస్ట్రీలోకి దూసుకొచ్చింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ని ప్రారంభించింది. ఆ తర్వాత హీరోయిన్ గా అడుగుపెట్టింది. ఓ వైపు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే లేడీ ఓరియంటెడ్ సినిమాలతో మెప్పించింది. తన అభినయ ప్రతిభకు ప్రతీకగా ఏకంగా జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని కూడా సొంతం చేసుకుంది. కేవలం తెలుగులోనే కాదు, తమిళం, మలయాళం సినిమాల్లోనూ మెరుస్తుంది ఈ ముద్దుబొమ్మ. ఇప్పుడు బాలీవుడ్ పై కూడా కన్నేసింది. అయితే త్వరలోనే ఈ అందాల తార తన జీవితంలో కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టనుంది. తన చిరకాల స్నేహితుడితో కలిసి పెళ్లిపీట లెక్కనుంది. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామనేది. ఎస్, ఈ క్యూటీ మరెవరో కాదు, మన మహానటి కీర్తి సురేష్. ఇటీవల తన ప్రేమ విషయాన్ని అధికారికంగా బయటపెట్టింది ఈ క్రేజీ హీరోయిన్. ఈ నేపథ్యంలో కీర్తికి సంబంధించిన చిన్ననాటి ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కీర్తి సురేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించి గీతాంజలి అనే మలయాళ సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తెలుగులో నేను శైలజ మూవీతో తెరంగేట్రం చేసింది. ఇక మహానటి సినిమాలో సావిత్రి పాత్రకు గాను జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకుంది. మధ్యలో కొన్ని సినిమాలు నిరాశపరిచిన మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కింది. దసరా సినిమాతో మరో బ్లాక్ బస్టర్ మూవీని ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకోనుంది. సినిమాల సంగతి పక్కన పెడితే కీర్తి సురేష్ త్వరలోనే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనుంది. తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ తటల్తో కలిసి కొత్త జీవితం ప్రారంభించనుంది. ఈ నెలలోనే